సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ పరిధిలో జరిగిన వార్డు ఎన్నికల ఫలితాలు ఉత్కంఠభరితంగా వెలువడ్డాయి. 1వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి ఒగ్గు వెంకటమ్మ 140 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2వ వార్డులో కమలాపురం గీతాంజలి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి 223 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 3వ వార్డులో కొమ్ము రాజేశ్వరి కాంగ్రెస్ అభ్యర్థిగా 450 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా 4వ వార్డులో నిమ్మ సుప్రజ బీఆర్ఎస్ అభ్యర్థిగా 391 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 5వ వార్డులో వెలుగుల దుర్గయ్య కాంగ్రెస్ తరపున పోటీ చేసి 339 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 6వ వార్డులో ముత్యాల అరుణ బీఆర్ఎస్ అభ్యర్థిగా 145 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 7వ వార్డులో పోతుగంటి ప్రసాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా 317 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా 8వ వార్డులో బూదారి సురేష్ బీఆర్ఎస్ అభ్యర్థిగా 392 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 9వ వార్డులో వీరభద్రిని సదానందం బీఆర్ఎస్ తరపున పోటీ చేసి 337 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా 10వ వార్డులో మేడిచెట్టి ఉమా బీఆర్ఎస్ అభ్యర్థిగా 153 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 11వ వార్డులో ఎండి ఇజాజ్ బీఆర్ఎస్ తరపున పోటీ చేసి 145 ఓట్ల మెజారిటీతో విజయం సాధించగా 12వ వార్డులో ఎండి షరీఫా కాంగ్రెస్ అభ్యర్థిగా 52 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈ ఫలితాలతో విజేతలు తమ వార్డుల్లో ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉంటామని తెలిపారు.